ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो ऋषिभ्यो नमो गुरुभ्यः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नारायणं नमस्कृत्वा नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। स्मृते सकलकल्याणं भाजनं यत्र जायते पुरुषस्तमजं विष्णो व्रजामि शरणं हरिं। तदाधिकमासपुराणः पूर्वकथानुसारेण अद्य कथा प्रस्तूयते। नारद उवाच ततः किमभवत् तस्य प्रबुद्धस्य महीपते तन्मे वद कृपासिन्धो శృణ్వతాం పాపనాశనం। ఈ విధంగా ఈ అధిక మాసం యొక్క మహాత్మ్యం, దృఢధనవ మహారాజు యొక్క ఉపాఖ్యానం, ఇదంతా కూడా వాల్మీకి దృఢధనవ మహారాజుకు చెబుతూ ఉన్నాడు. హే దృఢధనవ మహారాజా, నీ యొక్క ఈ జన్మలో ఈ విశేషమైనటువంటి వైభవమంతా నీకు కలగడానికి కారణము గత జన్మలో నీవు చేసుకున్నటువంటి అధిక మాసాన్ని పూజించినటువంటి విధానం. అధిక మాసంలో నీవు విశేషమైనటువంటి నీ చేత తెలవకుండానే ఒక విశేషమైనటువంటి సేవ గడిచినటువంటిది అయింది. ఆ యొక్క ప్రభావమే ఈ జన్మలో ఇంతటి విశేషమైనటువంటి సంపదలు కలగడానికి కారణము అని. ఇది నిన్నటి వరకు దేవలుడనేటువంటి ముని వచ్చేసేసి ఇతని యొక్క పుత్రుడు కలిగినటువంటి వాడిని దగ్గరికి తీసుకొని ఇతడి యొక్క హస్తరేఖలన్నీ కూడా చూసి, అహోభాగ్యం అహోభాగ్యం హే సుదేవా, నీకు ఇంత అందమైనటువంటి కొడుకు, చాలా చూడగానే ముగ్ధ మనోహరమైనటువంటి రూపం, ఇదంతా కూడా నీ ఆనందం, ఈ యొక్క నీ పుణ్యప్రభావమే అని ఆ విధంగా పిల్లవాడిని తండ్రిని ఇద్దరిని కూడా మెచ్చుకొని పిల్లవాడిని నమస్కారం చేయడానికి రాగానే పిల్లవాడిని తన తొడపై కూర్చుండబెట్టుకున్నటువంటి వాడైన ఈ యొక్క దేవలుడనేటువంటి ఈ యొక్క ముని ఆ పిల్లవాడి యొక్క హస్తరేఖలను చూశాడు. హస్తరేఖలను చూడగానే ఆ పిల్లవాడికి జలగండము ఉంది అని తెలుసుకున్నటువంటి వాడై ఈ యొక్క సుదేవుడికి గౌతమికి తెలియజేశాడు. ఈ పిల్లవాడి వలన మీకు కొంత ఇబ్బంది కలిగేటటువంటిదే ఉంది, ఈ పిల్లవాడికి జలగండం ఉంది, ఎన్ని ఉండి లాభం ఏమిటి, ఆయు ప్రమాణమే ఒకవేళ సరిగ్గా లేకపోతే పిల్లవాడు చూడడానికి ముగ్ధమైన మనోహరమైనటువంటి రూపము, ఏకసంతాగ్రాహత్వము, అంగ ప్రత్యంగములన్నీ కూడా ఏ విధంగా అన్నీ ఉన్నాయి, కానీ ఈ విధంగా జరుగుతుంది అని తెలియజేయగానే అప్పుడు ఈ సుదేవుడు మరలా దుఃఖపడుతున్నాడు. నారాయణమూర్తి 7 జన్మల వరకు పుత్ర సంతానం లేదని తెలియజేసినప్పటికీ కూడా నేను కావాలని పుత్ర సంతానాన్నే కోరుకున్నాను కాబట్టి నాకు తగినటువంటి శాస్తే నారాయణుడు ఈ విధంగా తను మాత్రం ఈ యొక్క వరం ఇవ్వకుండా గరుత్మంతుడితో వరం ఇప్పించాడు. ఏ గౌతమే, నాకు తగిన శాస్తే జరిగింది అని ఈ విధంగా పరిపరి విధములుగా ఏడ్చినటువంటి వాడైనట. అది చూసి గౌతమి భవితవ్యం భవిష్యంతి, జరిగినటువంటిది ఏదైతే ఉందో ప్రతి వారి యొక్క జన్మమందు వారు ఎక్కడ ఉన్నా ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నా జనన మరణములు మన యొక్క ఆధీనములు కావు కనుక జరగాల్సినటువంటిది జరుగుతుంది. కనుక దాని గురించి నీవు చింతపడకు, అన్నిటినీ కూడా ఇచ్చేటటువంటి వాడు తీసుకునేటటువంటి వాడు శ్రీహరే కనుక ఆ శ్రీహరిని మనం ధ్యానిద్దాం అని ఈ విధంగా చెప్పగానే సమాధాన చిత్తుడైనటువంటి ఈ యొక్క సుదేవుడు గౌతమి యొక్క మాటలను విని ధైర్యమును తెచ్చుకున్నటువంటి వాడై తన నిత్యం కార్యక్రమాలను ఆచరిస్తూ ఉండినటువంటి వాడే అవుతున్నాడు. ఇదే విషయమంతా కూడా వాల్మీకి
దృఢధనువ మహారాజు చెప్పినటువంటి వాడే అయినాడు. దృఢధనువ మహారాజు విని సంతోషితుడై మరలా ఏం జరిగింది, నా పూర్వజన్మ వృత్తాంతమంతా కూడా మీరు చెబుతూ ఉంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. సుధారసంతో సమానమైనటువంటి తీయని రసము సుధారసము. ఆ విధంగా మీ యొక్క మాటలన్నీ కూడా సుధారసంతో సమానంగా ఉండినటువంటివి అవుతున్నవి కనుక ఇది తా శీతలా వాచా సమాకర్ణ్య ప్రియాముఖాత్. ఈ విధంగా మీ యొక్క ముఖము ద్వారా నేను వినాలనుకుంటున్నాను కనుక మీరు ముందటి వృత్తాంతం ఏం జరిగిందో తెలియజేయమనేటువంటి వారే అయినారట. నిశ్వసస్య దీనవదనో యద్భావ్యం తద్భవిష్యతి ఇది నిశ్చిత్య మనసా పుష్పాద్యర్థం వనం యయౌ. ప్రతినిత్యము పూజ పునస్కారములు ఇవన్నీ కూడా చేసుకునేటటువంటి సుదేవుడు పుష్ప సంచయం కొరకు వనానికి వెళ్ళినటువంటి వాడే అయినాడు. ఇక్కడ ఇంటిలో ఆమె యొక్క భార్య గృహ కార్యములలో నిమగ్నమై ఉండినటువంటిదే అయింది. ఆ సమయంలోనే ఏవం కృత వజస్తస్య కియన్ కాలో గతక్రమాత్. ఈ విధంగా కొంత సమయం గడిచింది, కాలం గడిచింది. పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. తర్వాత సమీత్ కుశ ఫలాద్యర్థం కదాచిత్ కాననం యయౌ సుదేవో మనసాధ్యాయన్ హరే పాద సరోరుహం. ప్రతినిత్యం లాగానే ఈ యొక్క సుదేవుడు కూడా ఇంటికి కావాల్సినటువంటి పూజా ద్రవ్యములు, కుశలు, దర్భలు, ఫలములు, పూలు ఇవి తీసుకోవడానికి అడవిలోకి వెళ్ళాడు. సుదేవో మనసాధ్యాయన్ను ఈ విధంగా హరినామస్మరణ చేస్తూ ఉండినటువంటి వాడే అడవిలో తిరుగుతున్నాడు, సంచయం చేస్తున్నాడు. దర్భ, ఈ పూలు ఇవన్నీ కూడా పళ్ళు కొరకు. తస్మిన్నేవ దినే గచ్చా వాపీం సూను సుహృత. పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఒకరోజు ఏమైందంటే ఆడుకునే పిల్లవాళ్ళందరూ కూడా ఈ పిల్లవాడి దగ్గరికి వచ్చి మనమందరం కూడా స్నానార్థమై వాపి దిగేటటువంటి దిగుడు బావి దగ్గరికి వెళదాం, అక్కడ ఎండాకాలం ఉంది కదా స్నానం ఆచరిద్దామని చెప్పేసి పిల్లవాళ్ళందరూ కూడా ఈ శుకదేవుణ్ణి కూడా తీసుకొని వెళ్ళారట. ప్రవిశ్య వాపీం చ క్రీడే వయస్సై సహసారిణ. వయస్కులు పిల్లవాళ్ళందరూ కూడా తన తోటి వాళ్ళు కనుక వాళ్ళందరూ పిలవగానే ఈ పిల్లవాడు కూడా వెళ్ళాడట. జలయంత్రై క్షిపన్వారి బాలకేషు సమన్యసు. పిల్లవాళ్ళందరూ కూడా నీళ్లలో దిగినటువంటి వారై నీళ్లతో ఆడుతున్నారట, స్నానం ఆచరిస్తున్నారు. ఒకళ్ళపైన ఒకళ్ళు నీళ్లు చిల్లుకుంటున్నారు. జలక్రీడాం ముహురుకుర్వన్ గ్రీష్మే మోదముపాయయౌ. ఈ యొక్క కుంటలు, చెరువులు, బావులు, దిగుడు బావులలో ఈ ఎండాకాలం వచ్చిందంటే పిల్లవాళ్ళందరూ కూడా ఈతని నేర్చుకున్నటువంటి వాళ్ళు ఎండాకాలం మధ్యాహ్న సమయంలో జలక్రీడలను చేస్తారు. ఆ విధంగా వీళ్ళందరూ కూడా పిల్లవాళ్ళందరూ కూడా జలక్రీడ చేస్తున్నారు. ఏవం సర్వేషు బాలేషు క్రీడన్ సుప్రేమ నిర్భరం. ప్రేమతోనే నీళ్లలోనే ఆడుకుంటున్నారు. అగాధ మలిలే సలిలే తిష్టన్ బాలకైరుపమర్దిత. కొద్దిగా ఈత వచ్చినటువంటి వాళ్ళు ఇంకా లోపలికి అగాధం ఎక్కువ లోతు ఉండేటటువంటి దానికి కూడా లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళే వస్తున్నారట. కానీ ఈ శుకదేవుడికి మాత్రం అంత ఈత పెద్దగా వచ్చినటువంటిదే కాదు. కానీ ఈ పిల్లవాళ్ళందరూ కూడా ఈ యొక్క శుకదేవుడి పైన నీళ్లు చల్లడం, ఈ పిల్లవాడిని ఆట పట్టించడం వల్ల ఈ శుకదేవుడు ఏం చేశాడట అంటే ఈయనే కొద్దిగా లోతుగా ఉండేటటువంటి జలంలోకి వెళ్ళి అక్కడ సఫలయాన్ విచ్చన్ సుహృతుర్ గర్భయా దుధృతం జలక్రీడేం ముహుర్కుర్వన్. అక్కడ నీటిలో ఉండి ఈ పిల్లవాళ్ళందరినీ కూడా ఆట పట్టిద్దామని చెప్పేసి ముక్కును మూసుకున్నటువంటి వాడై అగాధ జలం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మునిగాడట. ఎక్కడైతే మునిగాడో అక్కడ మళ్ళా తిరిగి రాకుండా ఉండేటటువంటి జలం ఉండినటువంటిదే అవుతుంది. సుడులు ఉన్నాయి. ఆ సుడులు ఉండేటటువంటి స్థలంలో ఈ యొక్క శుకదేవుడు మునిగినటువంటి వాడైనాడు.
ఇంతకీ బయటకు రావడం లేదు. పిల్లలందరూ కూడా చూశారట, అయ్యో ఈ యొక్క శుకదేవుడు ఏమైనటువంటి వాడైనాడని. అది చూసినటువంటి వాళ్ళే అందరూ భయమును పొందినటువంటి వారే అయి తత్రాపి వ్యాకులీ భూయా తతో నిర్గతుమాత్మన మున్మనాః సహసా మృతిమాపన్నా కుమారో గాధవారిణి. ఈ పిల్లవాడు ఈ యొక్క నీటిలోకి మునిగాడు. ఏదో ఆట పట్టిద్దామని అనుకున్నాడు, కానీ ఇంత బయట నుండి లోపలికి వెళ్ళిపోగానే బయటకు రావాలనుకున్నాడు, కానీ రాలేకపోయాడు. ఇది తత్తిమ పిల్లవాళ్ళందరూ కూడా చూశారు. చూసినటువంటి వాళ్ళే భయపడి వాళ్ళందరూ కూడా ఉరుకుతా వెళ్ళి తొందరగా వెళ్ళి వాళ్ళ యొక్క తల్లికి నివేదన చేశారు. ఏమని? జలాది నిర్గతం వక్ష సర్వే చకితమానస సమాన వయసా సర్వే హాహా కృత్వా ధావితః గౌతమ్ మే కథయామాసు బృహచ్చోకపరాయణ. గౌతమి దగ్గరికి వెళ్ళాడు. ఈ అబ్బాయి యొక్క తల్లి గౌతమి దగ్గరికి వెళ్ళారు. ఈ విధంగా నీళ్ళల్లో మీ అబ్బాయి మునిగాడు, మరి అక్కడ మళ్ళా తర్వాత నీళ్ళలోకి వెళ్ళి పైకి రాలేదు అని. ఈ యొక్క వజ్రపాతంతో సమానమైనటువంటి మాటలు వినగానే ఈ తల్లి గౌతమికి కింద పడిపోయినటువంటిది అయిందట. తర్వాత ఏడుస్తూ ఉందట. అదే సమయానికి ఈ అడవికి వెళ్ళినటువంటి సుదేవుడు ఫలములను పుష్పములను ఈ యొక్క దర్భలను తీసుకున్నటువంటి వాడే ఇంటికి వచ్చాడు. తను కూడా విన్నాడు. శ్రుత్వా భూమౌ పపాతాశు గౌతమే పుత్రవత్సలాం. ఈ అమ్మాయి గౌతమి ఏడుస్తుంది, భార్య ఏడుస్తుంది. కారణం ఏమిటి అని తెలుసుకున్నాడు. తెలుసుకోగానే అతని కుమారుడు నీళ్లలో పడి చనిపోయాడని ఆ పిల్లవాళ్ళందరూ చెప్పగానే తను కూడా అతీవమైనటువంటి దుఃఖమును పొందినటువంటి వాడై ఇద్దరు భార్యాభర్త ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు. ఒక్కగానొక కొడుకు ఎంతో గొప్ప తపస్సు చేస్తే కానీ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం వలన, గరుత్మంతుడి యొక్క అనుగ్రహం వలన పుత్ర సంతాన ప్రాప్తి కలిగింది అని నిశమ్య పుత్ర మరణం త్వష్టేవా పతద్భువి తతః ఉత్థాయ తౌ విప్ర దంపతి వాపి వాంగతౌ. ఎక్కడైతే ఈ జలక్రీడాసక్తుడైనటువంటి వాడై ఈ పిల్లవాడు ఆడాడో ఆ స్థలానికి చేరుకున్నారట గౌతమి. పిల్లవాళ్ళందరూ చూపించారు. తతస్వాంకే స్థితం పుత్రం మృతం వీక్షన్ ముహుర్ముహు. తర్వాత నీళ్లలో దిగారు. ఈ పిల్లవాడి యొక్క మృత శరీరాన్ని తీసుకువచ్చారు, తండ్రికి ఇచ్చారు. తండ్రి ఆ పిల్లవాడిని ఒడిలో పట్టుకోబెట్టుకున్నటువంటి వాడే పిల్లవాడికి చూస్తూ ఏడుస్తూ ఉన్నారు. హే కుమారా, నేను వచ్చాను, పళ్ళు తెచ్చాను, నీకు ఇష్టమైనటువంటివన్నీ కూడా ఇగో తీసుకువచ్చాను అని ఈ విధంగా లేపుతున్నారు. గద్గదమైనటువంటి స్వరం చేత ఏడుస్తూ ఉన్నారు. సరుదన్ విప్రజన్ గద్గదాక్షరం మూటివాన్ను లేపడానికి కొరకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ పిల్లవాడు మృతిని పొందినటువంటి వాడైనాడు కనుక ఈ వీళ్ళ యొక్క అందరూ కూడా అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళ దీనావస్థను చూసినటువంటి వాళ్ళే ఏడుస్తూ ఉన్నారట. అదేవిధంగా వదపుత్ర శుమాం వాణీం మమ శోక వినాశినీం శీతలాం లలితాం వత్సాం మనసోమోదమావహ. హే పుత్ర, నీవు మాట్లాడుతుంటే నాకు శీతలమైనటువంటి ఛాయాతీరంగా, నీ యొక్క లలితమైనటువంటి వాక్కులు నాకు అమృతంతో సమానమైనటువంటివి, ఎందుకొరకు మాట్లాడడం లేదు అని ఈ విధంగా దీనంగా పుత్రుడిని ఊపుతున్నటువంటి వాడై, పుత్రుడిని ముద్దించుకున్నటువంటి వాడై, ఆ పిల్లవాడిని హత్తుకున్నటువంటి వాడై ఈ విధంగా ఈ యొక్క సుదేవుడు గౌతమి ఏడుస్తున్నారు. అయితే ఈ అనేక విధములైనటువంటి విషయాలు గుర్తుకు వస్తున్నటువంటివన్నీ కూడా పిల్లవాడికి చెప్పినటువంటి వాళ్ళే, ఆ పిల్లవాడితో మాట్లాడుతున్నటువంటి వాళ్ళే అవుతున్నారు. పిల్లవాడు మృతిని పొందినాడు. త్వాం విహాయ నగచ్చామి గృహే కిమ్మే ప్రయోజనం. నీ కొరకే మేము ఆశతో బ్రతుకుతున్నాం. ఈ వృద్ధాప్యంలో నీవు తప్ప మాకెవరూ లేరు. నీవు లేనటువంటి యొక్క దీనికి ఈ అరణ్యాలకు వెళ్ళి పూలు పళ్ళు ఇవన్నీ తీసుకురావాల్సినటువంటి అవసరమే లేదు.
అని విధంగా శూన్యారణ్యమివాద్యైవ త్వదృతే సదనం మమ, నీవు లేనటువంటి ఇల్లు కూడా శూన్యమైనటువంటిది అనగా వనేపి నమయా చరితం గుహ్యం బ్రహ్మహత్యాపి నో కృతాం. అంటే సుదేవుడు అనుకుంటున్నాడు, ఏం పాపం చేసుకున్నానో ఈ విధంగా నా కొడుకు నీళ్లలో మృతిని పొందినటువంటి వాడైనాడు. నేను ఎప్పుడు తెలిసి ఎవరికి ఏ విధమైన అన్యాయం చేయలేదు, నా చేత ఎవరికి కూడా అపకారం చేయలేదు, బ్రహ్మహత్యను చేయలేదు, ఆ సమానమైనటువంటి పాపములేవి కూడా నేను ఆచరించలేదు. లోచనం అగో కేన కర్మ విపాకేన, ఏ పాపం వలననో ఈ యొక్క దుర్గతి నాకు సంభవించినటువంటిది అయినది. అహో ధాత కిమేతావత్ ఫలం లబ్ధం త్వయా మహదు. హే విధాత బ్రహ్మదేవ, ఈ విధంగా నా యొక్క పుత్రుడిని ప్రాణములు తీసుకున్నటువంటి వాడవే అయినావు, నీకు సంతోషమైందా? నమయా చరితం బ్రహ్మన్ లోచనం మమ దీనస్య వృద్ధస్య కృప్య నిర్దయ. ఈ విధంగా వృద్ధుడు దీనుడైనటువంటి ఈ యొక్క తల్లిదండ్రులైన మా యొక్క పుత్రుణ్ణి సంహరించినటువంటి వాడవి, ప్రాణములను తీసుకున్నటువంటి వాడవైనావు. ఇతరస్తే కథం లజ్జా జాయతే నహి కుత్రచిత్ సర్వత్ర సదస్యం కథయామిత్య పుత్రాహం శోధయామ్యద్య పుత్రం ప్రకృతి సందరం. ఈ విధంగా పుత్ర సంతాన ప్రాప్తి అయింది. ఇన్ని రోజులు మా యొక్క కళ్ళ ముందర తిరిగాడు, వేదాధ్యయనాన్ని చదువుకున్నాడు, తన యొక్క ముద్దు ముద్దు మాటల చేత మమ్మల్ని రంజింపచేశాడు. ఇవన్నీ కూడా మళ్ళా మాకు ఏ విధంగా సంప్రాప్తమై అవుతవి, మా పుత్రుడు ఎక్కడ దొరుకుతాడు అని ఈ విధంగా పర్జన్య స్రవతే వారి సుతే ధన ధాన్యం వసుంధర. ఈ విధంగా జరగగానే ఈ ఇరువురు కూడా పుత్రుడి యొక్క శరీరాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. ఎవరూ కూడా వీరిని సమాధానపరచలేకపోతున్నారు. అదే సమయంలో ఏం జరిగింది అంటే మేఘావృతమైంది. ఆకాశమంతా మేఘావృతమై పర్జన్య వృష్టి జరుగుతోంది, కుంభవృష్టి కురుస్తోంది. ఈ పుత్రుణ్ణి వాళ్ళు ఆ విధంగానే పట్టుకున్నటువంటి వారై ఆ వర్షంలోనే కూర్చున్నారు. పుత్రుడితో పాటు గౌతమి సుదేవుడు ఇరువురు కూడా ఏడుస్తున్నారు. ఈ పర్జన్య వృష్టి ఏ విధంగా కురుస్తూ ఉన్నదట అంటే మొత్తం పర్జన్య స్రవతే వారి సూతే ధాన్యం వసుంధర గిరయో రత్నజాతాని ముక్తా సారం పయోనిధి. అదేవిధంగా పర్వతములు కూలిపోతావా అనేటటువంటి విధంగా గాలి కూడా వీస్తున్నటువంటిదే అవుతుందట. ఈ విధంగా గాలి వాన విశేషంగా కురుస్తోంది. నతం దేశం ప్రపశ్యామి యత్ర పుత్రం మృతం లభే యద్గాత్రం సమాలింగ్య. ఈ విధంగా వీళ్ళు నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళితే నా యొక్క పుత్రుడు లభించినటువంటి వాడే అవుతాడు, నేను ఏ విధంగా నా పుత్రుడితోని మాట్లాడనటువంటి వాడనే అవుతాను అని పరిపరి విధాలుగా వీళ్ళంతా ఏడుస్తూ ఉన్నారు. ఈ యొక్క వర్షం యొక్క ప్రభావం వలన అంతవరకు ఉండినటువంటి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారట. వీళ్ళు మాత్రం వర్షంలోనే ఉండినటువంటి వాళ్ళు అయినారట. హే వత్స సకృతవాచం శ్రావయాశు దయాంకురు విలపత్యతి తే మాత కురరీవ గత కృపాః. తల్లి కూడా ఏడుస్తోంది. అన్నిటికంటే ఎక్కువ తల్లికి బాధ ఎక్కువగా ఉండినటువంటిది అవుతుంది. నవమాసాలు మోసి కని పెంచినటువంటిది అయింది కనుక గౌతమి కూడా చాలా దుఃఖపడుతున్నది. కానీ ధైర్యమును తెచ్చుకున్నటువంటిది అయ్యి తన యొక్క భర్తతో ఈ విధంగా ఉంటుందట. తాన్ దృష్ట్వా తు తథం పుత్రం దయానౌ ఉత్పద్యతే తవ అగ్రేను జ్ఞాపిత పితరౌ న కదాపి భవాన్ గతః. హే నాథ, ఈ విధంగా ఏది ఎప్పుడు ఎట్లా జరగాలో అది విధాత రాసి పెట్టినటువంటి వాడే అవుతాడు. బ్రహ్మ యొక్క లలాట లేఖ ఏదైతే రాయబడినటువంటిదే అవుతుందో అదంతా కూడా ప్రతి వారి యొక్క జీవితములో ఇది జరిగినటువంటిదే అవుతుంది. అవామాపి పృష్టకిం దీర్ఘం మార్గం యాతోసి పుత్రక వేదాధ్యయన సదవాణీం
కస్య శ్రోష్యామి సాంప్రతం. ఈ విధంగా తల్లి కూడా అంటుందట, ఇంత ముద్దు ముద్దు మాటలను మాట్లాడేటటువంటి నా యొక్క కుమారుడు, స్పష్టంగా కలిగినటువంటి వేదవాక్కులను వేదాన్ని చదివేటటువంటి పిల్లవాడు నాకెక్కడ దొరికినటువంటి వాడే అవుతాడు. మన్నే సుధన్యం కిలశోలే గోవింద విష్ణు. ఈ విధంగా ఏడుస్తూ ఉండినటువంటి వాళ్ళై అయిన తర్వాత పరమేశ్వరుని విష్ణుమూర్తిని కూడా ధ్యానిస్తున్నారట. మన్యేషు ధన్యం కిల కోశలేంద్ర యత్కాననం దశరథౌ ప్రయాతే. వాళ్ళు ఈ విధంగా అంటున్నారట, దశరథుడు నాకంటే ఇంత దుఃఖమును అనుభవించలేదేమో. ఎందుకొరకు అంటే పుత్రులు పోయిన తర్వాత దశరథుడి యొక్క మరణం సంభవించినటువంటిదే అయింది కనుక ఆ దశరథుడు నాకంటే ఈ యొక్క కష్టం విషయంలో మాత్రం ఆ దశరథుడే గొప్పవాడు. శతధాధీయతేన అయోధ్య ఎమ్మయ మన్యే సుధన్యం కిలశోల ఇంద్రే కానం దశరథౌ ప్రయాదధారణో గోవిందం విష్ణు యదునాథనాథ శ్రీరుక్మిణీ ప్రాణపతే మురారే. వర్షం కురుస్తోంది, మేఘము యొక్క గర్జనలు జరుగుతూ ఉన్నవి, జలమంతా కూడా ఈ భూమిపైన నిండుకున్నటువంటిదే. వీళ్ళు ఏడుస్తూ ఉన్నారు. అట్లా ఎన్ని రోజులు జరిగిందట అంటే 30 రోజుల వరకు ఈ విధంగానే పిల్లవాడిని తోడపై పడుకోబెట్టుకొని ఈ వర్షంలోనే కూర్చున్నటువంటి వాళ్ళ ఈయన యొక్క గౌతమి సుదేవుడు, ఈ పిల్లవాడు వర్షంలోనే నానుతూ ఉన్నారట. ఈ సుదేవుడు గౌతమి భగవన్నామస్మరణ చేస్తూనే ఉన్నారట. హే నారాయణ గోవింద విష్ణు, హే రుక్మిణీపదే, హే రుక్మిణీనాథ, హే మురవైరి, హే దీననాథ, హే దయాల, హే పుండరీకాక్ష, హే గోవింద. ఈ విధంగా దేవాధిదేవ అఖిల లోకనాథ, హే దేవాదిదేవ అఖిల లోకములను పాలించేటటువంటి వాడా, హే గోపీశ్వర, హే కాలిందిలో ఆ యొక్క విషాన్ని విషము నుండి రక్షించడానికి నీవు కాలింది నీ శుద్ధి చేసినటువంటి వాడా, కాళీయ మర్దనం చేసినటువంటి వాడా, వైకుంఠ విష్ణు నరకాసురోర చరాహ. ఈ విధంగా ధ్యానం చేస్తున్నారు. నెల రోజులు గడవడానికి సమయం ఆసన్నమైనటువంటిది అవుతుంది. ఆ సమయంలో సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రత్యక్షమైనటువంటి వాడైనా అంట. చరాధారా భవ్యద్ధివోత బ్రహ్మాదిదేవానాం నతపాదపీఠం మాం పాహి పుత్రానలతాపతాపం. విష్ణుమూర్తిని ప్రార్థన చేస్తున్నారు. ఈ విధంగా పుత్రుడి యొక్క మరణం జరిగింది, నా పుత్రుడు ఎక్కడ దొరికినటువంటి వాడే అవుతాడు. హే విష్ణు, హే బ్రహ్మాది దేవతలారా, నేను విష్ణుమూర్తి కోరుకోవద్దన్నాడు. 7 జన్మల వరకు నీకు పుత్ర సంతాన ప్రాప్తి లేదని అన్నాడు. అయినా కానీ నేను శఠుడిని కావాలని పుత్ర సంతానాన్ని కోరుకున్నటువంటి వాడిని అయినాను. పుత్రే దురాశాం కృతవాన్ అభాగ్యో. పుత్రుడి యొక్క సంతాన ప్రాప్తిని దురాశగ్రస్తుడైనటువంటి వాడని విష్ణుమూర్తి చెప్పగా కూడా విననటువంటి వాడని అయినాను కనుక నాకు ఈ విధంగా శాస్తి జరిగినటువంటిది అయ్యింది అని ఏడుస్తూ ఉన్నట. ఇది శ్రీ బృహన్నారదీయ పురాణే పురుషోత్తమ మహాత్మ్యే శ్రీనారాయణ నారద సంవాదే దృఢధన్వ ఉపాఖ్యానే సుదేవ విలాపనో నామ 17వ సమాప్త. శ్రీకృష్ణ చరణారవిందార్పితమస్తు. అప్పుడు నారదుడు ఈ విషయాన్నంతా కూడా నారాయణ మహామునితో చెబుతున్నాడు. హే నారద, ఈ విధంగా దృఢధనువ మహారాజు గత జన్మలో పుత్ర సంతానాన్ని పొందాడు, జలగండం వలన మృతిని పొందినటువంటి వాడైనాడు. కానీ ఆ మృతి సందర్భంగా ఆ యొక్క పిల్లవాడి మృత శరీరంతో పాటు సుదేవుడు, గౌతమి ముగ్గురు కూడా వానలో
తడుస్తూ ఉండినటువంటి వాళ్ళే వాళ్లకు తెలియకుండానే ఆ యొక్క దుఃఖంలో 30 రోజులు గడిచిపోయినటువంటివి అయినవి. ఆ 30 రోజులు కూడా వారికి తెలియకుండానే అధిక మాసాన్ని వారు స్నానం చేత నిరాహారం చేత దుఃఖములో ఉండి పరమేశ్వరుని కొలిచినటువంటి వాళ్ళు అయినారు. ఈ యొక్క పుణ్యమే వారికి, హే దృఢధనవా మహారాజా, నీ యొక్క పూర్వజన్మ పుణ్యం ఏమిటి? నీవు నీ తెలియకుండానే మృత శరీరం కలిగినటువంటి పుత్రుడితో పాటు నిరాహార వ్రతాన్ని ఆచరించి అధిక మాసంలో నిరంతరము జలస్నానాన్ని ఆచరిస్తూ వర్షంలో తడిచినటువంటి వాడవైనావు. ఆ యొక్క ప్రభావం వల్ల నీకు శ్రీ విష్ణుమూర్తి ప్రత్యక్షమైనటువంటి వాడైనాడు అని తెలియజేశాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. తత్సద్ బ్రహ్మార్పణమస్తు.